హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు రెసిపీ చూసారా? మామిడికాయ పప్పు అండి. ఇది ఆంధ్ర వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి చాలా ఇష్టం అండి. అన్నంతో పాటు, రొట్టితో పాటు కూడా తింటారు. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో? చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. కొంచెం డిఫరెంట్గా చేద్దామండి. ఫస్ట్ ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకుందాము. దీన్ని కొంచెం సిమ్లో పెట్టి దోరగా వేయిద్దామండి. కందిపప్పు స్మెల్ వస్తుంది, అప్పుడు బాగా ఉడికినట్టు మీకు తెలిసిపోతుంది. అది బాగా వేగిన తర్వాత దానిలో కొంచెం పసుపు, ఆయిల్ వేసి పప్పును ఫస్ట్ ఉడికించుకుందామండి. ఈలోపు మనం కందిపప్పు ఉడికేలోపు మనము మామిడికాయని, పచ్చిమిర్చి, ఒక 2 టొమాటోలు ఇలా కట్ చేసి పప్పు ఉడికిన తర్వాత దానిలో వేసుకుందామండి. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. దీనిలో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకుందాము. పప్పు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకుందామండి. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో? ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామండి. ఒక కడాయి తీసుకొని దానిలో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వేసుకోవాలి. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి ముద్దను కూడా వేసుకుందామండి. ఇంగువ కూడా వేసాను, అది మిస్ అయిందండి క్లిప్పు. దీనిలోకి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని తీసుకెళ్ళి మనం పప్పుకి యాడ్ చేద్దామండి. మూత పెట్టి చిన్న మంటపై 2 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతేనండి, వేడి వేడి కమ్మనైన మామిడికాయ పప్పు రెడీ అండి. దీన్ని కొత్తిమీర యాడ్ చేసుకుందాము. కొత్తిమీర చాలా ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇస్తుందండి పప్పులోకి. చూసారా ఎంత బాగుందో పప్పు? ఇలా ఈజీగా సింపుల్గా చేసుకోవాలండి. కందిపప్పును వేయిస్తేనే ఆ టేస్ట్ ఇంకా పెరుగుతుందండి. నార్మల్గా వేస్తే కొంచెం టేస్ట్ తక్కువగా ఉంటుంది. అంతేనండి, వేడి వేడి మామిడికాయ పప్పు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.